అమ్మో, మా చిన్నప్పుడు అయితే చికెన్ కోసం ఆదివారం దాకా వెయిట్ చేసేవాళ్ళం. ఆదివారం వస్తుందంటే ఈరోజు చికెన్ అంట, మటన్ అంట అనేసేసి. కానీ ఇప్పుడు గడి గడికి ముక్కే. అటు వెళ్తే చికెన్ పిజ్జా, ఇటు వెళ్తే చికెన్ బిర్యానీ, ఇంక ఎక్కడ చూసినా చికెను ముక్క ముక్క ముక్క. అప్పుడులో పా పావు కిలో తీసుకొచ్చి 2 ముక్కలు వేసి పెడితే దానికోసం వెయిట్ చేసేవాళ్ళం. తర్వాత అన్నంలో అంతా చారు. ఇప్పుడు పిల్లలు అలా ఉన్నారా? 2 ముక్కలు వేస్తే ఊరుకుంటారా వాళ్ళు? ఎక్కడ కేజీ మాంసాలు తీసుకురావాలి. 2 పిల్లలున్నా తలకో ఇంత వేయాలి. ఏదన్నా మిగిలితే సాయంత్రం తినాలి. అయ్యి బాబోయ్, నేను మా పిల్లలు చిన్నప్పుడు కూడా నేను ఎంత 50 రూపాయలు తెప్పించేదాన్ని. 2 ముక్కలు వేసుకొని తినేవాళ్ళం. ఇప్పుడా ఇంకా నయములు 50 రూపాయలు తీసుకొస్తే ఎవరు ముక్కులో పెడతావు? 50 రూపాయల దాకా ఎందుకు, హాఫ్ కేజీ తీసుకొచ్చినా సరే ఎవరు ముక్కులో పెడతావు అని అడుగుతారు ఇప్పుడు పిల్లలు అయితే. మీ ఇంట్లో కూడా ఇలా ఉన్నారా? ఉంటే కమెంట్ చేయండి. మా చిన్నప్పుడు అయితే ఆదివారం దాకా వెయిట్ చేసేవాళ్ళమండి. తెచ్చినా సరే, ఎందుకంటే అమ్మలు పెట్టిన రూల్స్. సోమవారం ఈశ్వరుడు తినకూడదు, మంగళవారం ఆంజనేయ స్వామి తినకూడదు, బుధవారం అయ్యప్ప, గురువారం సాయిబాబా, శుక్రవారం లక్ష్మీదేవి, శనివారం వెంకటేశ్వర స్వామి అంటూ మనల్ని నోరు ముయించి చక్కగా ఆపేరు. ఇప్పుడు పిల్లలు వింటారా? అలా చెప్తే అదే ఇది ఇదే.